హైదరాబాద్లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ని సంప్రదించండి. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే మ్యామ్, నిమిషా అనే ఒక కేరళ నర్సుకి వేరే కంట్రీలో మరణశిక్ష పడిందంట. ఎందుకని? ఆమె పేరు నిమిష ప్రియ. ఆవిడ కేరళలో నర్స్ అనమాట. ఆవిడ యమన్ దేశానికి వెళ్ళింది. అక్కడ ఒక అతన్ని, అంటే ఆవిడతో పనిచేసే వ్యక్తిని ఎక్కువ మోతాదులో ఏదైతే సెడేటివ్స్ ఉంటాయో మత్తు మందు ఇవ్వడం వల్ల ఆయన చనిపోయాడు. ఓకే, అందుకని ఆవిడకి మరణశిక్ష అనేది విధించారు. అయితే స్టోరీలోకి వెళ్తే ఏంటి అని అంటే, ఈ నిమిషప్రియ అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు యమన్ దేశానికి వెళ్ళారు, వాళ్ళ పాప కూడా. అయితే అక్కడ ఆమె నర్సింగ్ కోర్స్ పూర్తిగా అక్కడ సర్టిఫికేషన్ వచ్చేసింది ఆ దేశంలో ప్రాక్టీస్ చేయడానికి నర్స్గా. దాని తర్వాత అక్కడ తను హాస్పిటల్ పెట్టాలనుకుంది. అలా హాస్పిటల్ పెట్టాలి అనుకున్నప్పుడు అక్కడ యమన్ దేశపు ఎవరైనా పార్ట్నర్ ఉంటేనే, అంటే భాగస్వామి ఎవరైనా ఉంటేనే అక్కడ ఎస్టాబ్లిష్ చేయగలం అన్నమాట, లేకపోతే చేయలేం. సో అందుకని ఆమెకి తెలిసిన ఒక వ్యక్తిని పార్ట్నర్గా చేర్చుకుంది. అతనుతో పాటు ఈవిడ ఏదైతే హాస్పిటల్ రన్ చేస్తున్న తర్వాత ఈ 2014లో అక్కడ విపరీతంగా ఈ హౌతీ రెబల్స్ వీళ్ళందరూ ఉండడం వల్ల అక్కడ అనిశ్చిత పరిస్థితుల వల్ల ఈ భర్త పాప కేరళకు వచ్చేసరి ఆమె అక్కడే ఉండిపోయింది. అక్కడే ఉండిపోయాక ఏం చేసింది, ఆ హాస్పిటల్ రన్ అవుతుంది, అందులో నుంచి వచ్చే ప్రాఫిట్స్ కానీ ఏవి ఈ అమ్మాయికి ఇవ్వలేదు. అతని పేరు అబ్దుల్ మహమ్మద్ అనమాట. ఈ అబ్దుల్ మహమ్మద్ ఏం చేశాడు, ఈ నిమిష ప్రియాకి ఏ ప్రాఫిట్స్ కానీ ఇవ్వలేదు. అండ్ తన పాస్పోర్ట్, తనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ లాగేసుకున్నాడు ఇండియాకి రాకుండా. అండ్ అక్కడ ఒక ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు, ఈమె నా వైఫ్ అని. తర్వాత ఆమెని సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ చేయడము, ఆమెను లైంగికంగా వేధించడము, ఆమెను ఫిజికల్గా కొట్టడము, ఇవన్నీ చేయడం వల్ల ఇంకా ఆమెకి ఏం చేయాలో పాల్పోక ఇక్కడి నుంచి పారిపోవాలి అనుకుంది. పారిపోవాలి అంటే ఇతనికి మత్తుమందు ఏదైనా ఇచ్చేసి, నేను నా డాక్యుమెంట్స్ తీసుకొని ఇతని దగ్గర నుంచి పాస్పోర్ట్ అవన్నీ తన దగ్గరే ఉన్నాయి కాబట్టి లాగేసుకున్నాడు కాబట్టి పారిపోవాలనుకుంది. ఆ టైంలో ఏం జరిగిందో మరి, ఈ అమ్మాయి ఇచ్చిన మత్తుమందు మోతాదు ఎక్కువైపోయి ఆయన చనిపోయాడు. అయితే దీనికన్నా ప్రీవియస్గా ఆ అమ్మాయి ఎన్నిసార్లు ఆ యమన్ పోలీస్ స్టేషన్లో ఇతని పైన కంప్లైంట్ ఇచ్చినా ఎవరు ఈ అమ్మాయి ఫిర్యాదు తీసుకోలేదు. అందుకని ఈమె ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్కి దిగిందనమాట. ఆయన చనిపోయాడు. తను అక్కడి నుంచి 2020లో పారిపోతుండగా యమన్ నుంచి పోలీసులు పట్టుకున్నారు. ఓకే, పట్టుకున్న తర్వాత తనకు మరణశిక్ష విధించారు. తను సుప్రీం కోర్ట్ ఆఫ్ యమన్కి అప్పీల్కి వెళ్ళింది. అక్కడ కూడా లేదు, మరణశిక్షనే తగినది అని వాళ్ళు సమర్థించడం జరిగింది. అయితే యెమెన్లో ఈ లీగల్ సిస్టమ్ చాలా ఇట్లా ఒక మెస్సీగా ఉంటుంది అనమాట. ఓకే, ప్రాపర్గా ఉండదు. అండ్ అక్కడ బ్లడ్ మనీ అని అంటారు. ఓకే, దియా అంటారు దాన్ని. ఈ బ్లడ్ మనీ ఏంటి అని అంటే, ఇప్పుడు చనిపోయాడు, అతని ఫ్యామిలీకి కంపెన్సేషన్ కింద మనము వాళ్ళు డిమాండ్ చేసినంత అమౌంట్ ఇవ్వడం. లేదు అని అంటే అతన్ని ఎంత క్రూరంగా చంపారో దాన్ని కాస అంటారు. ఎంత క్రూరంగా చంపారో ఈవిడికి కూడా అటువంటి శిక్ష విధించాలి అని ఆ ఫ్యామిలీ, ఎవరైతే అబ్దుల్ ఫ్యామిలీ ఉందో, కోరుకోవచ్చు కోర్ట్ని. అయితే ఈ మధ్యలో ఏమైంది అని అంటే, వాళ్ళు చాలా హై అమౌంట్స్, $40,000 ఎంతో అడిగినట్టు అప్పుడు ప్రీవియస్గా పేపర్స్లో, న్యూస్ పేపర్స్లో అందు వచ్చింది. అయితే ఇక్కడ ఏం చేశారు అని అంటే, మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు అండ్ ఇండియన్ మినిస్ట్రీ, ఫారెన్ మినిస్ట్రీ యెమెన్ దేశంతో మాట్లాడడానికి ట్రై చేశారు. అండ్ ఇప్పుడు అక్కడ ఇజ్రాయిల్కి ఇరాన్కి వార్ జరుగుతుంది కదా, అక్కడ హౌతీ రెబల్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆ ఫీజిబిలిటీ లేదు. ఓకే, అండ్ మన వాళ్ళు కూడా చర్చలు జరుపుతున్నారు, ఆమెకి మరణశిక్ష అనేది రద్దు చేయాలి, క్షమాభిక్ష పెట్టమని. ఇజ్రాయెల్ కూడా ప్రామిస్ చేసింది, మేము అమ్మాయిని కాపాడుతామని. మరి చూడాలి ఈ నిమిషప్రియ మరి ఆఫ్టర్ ఏవైతే ఉంటాయో బయలాటరల్ టాక్స్ తర్వాత తనుకి ఈ మరణశిక్ష అనేది రద్దయి ఇండియాకి సేఫ్గా రావాలని మనం కూడా కోరుకున్నాం. మాకు తెలియని చాలా విషయాలు కూడా చాలా మంచిగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ.